వెల్కమ్ టు స్వీట్ మిర్చి. ఈరోజు వీడియోలో ఆలూ 65ని ఇంట్లోనే ఈజీగా క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. దీన్ని ప్రిపేర్ చేయడానికి కావలసిన పదార్థాలు: 2 మీడియం సైజ్ బంగాళదుంపలు, 1 కప్పు మైదా, పావు కప్పు బియ్యం పిండి, కొద్దిగా కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, పావు టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ లెమన్, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 చిటికెడు ఆరెంజ్ ఫుడ్ కలర్. ఇక్కడ ఆరెంజ్ ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి, యాడ్ చేయకపోయినా పర్వాలేదు. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా బంగాళదుంపల్ని పీల్ చేసి మరీ పెద్దగాను కాకుండా మరీ చిన్నగాను కాకుండా ఈ విధంగా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. వీటిని ఉడికించడానికి స్టవ్ మీద సాస్ ప్యాన్ తీసుకొని 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోండి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. వాటర్ బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు దీనిలో కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసి ఉడికించుకోండి. ఇవి ఉడికేలోపు మనం బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులో 1 కప్పు మైదా, పావు కప్పు వరిపిండి, పావు టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు ఆరెంజ్ ఫుడ్ కలర్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసి మిక్స్ చేయండి. ఈ మసాలాలన్నీ ఇంట్లో ప్రిపేర్ చేసినవేనండి. మీరు కూడా వీటిని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే లింక్ని డిస్క్రిప్షన్లో షేర్ చేశాను, చూసి ఫాలో అవ్వండి. ఇలా మసాలాలన్నీ కలిసేంత వరకు బాగా మిక్స్ చేయండి. తర్వాత దీనిలో హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేయండి. దీన్నంతా మరొకసారి మిక్స్ చేయండి. ఇప్పుడు దీనిలో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ స్మూత్ బ్యాటర్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోండి. ఈ బ్యాటర్ని మీడియం కన్సిస్టెన్సీలో ఉండేలాగా చూసుకోండి. అంటే మరీ పలుచగాను ఉండకూడదు, మరీ మందంగాను ఉండకూడదు. అప్పుడే బంగాళదుంప ముక్కలు చక్కగా కోట్ అవుతాయి. బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు బంగాళదుంప ముక్కల్ని చూద్దాము. ఇవి ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేద్దాము. ఒక పీస్ని తీసుకొని మధ్యలోకి కట్ చేసి చూడండి. ఇది కట్ అయినట్లయితే బంగాళదుంప ఉడికిపోయినట్లే. ఇప్పుడు వీటిని డ్రైన్ చేసి బ్యాటర్కి యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసేటప్పుడు దీనిలో వాటర్ ఏమీ లేకుండా చూసుకోండి. ఇప్పుడు ఈ బ్యాటర్ బంగాళదుంప ముక్కలకి పట్టేంత వరకు బాగా కోట్ చేయండి. చూసారు కదా, ఇలా బాగా కోట్ చేయండి. వీటిని ఫ్రై చేయడానికి స్టవ్ మీద కడాయి తీసుకుని ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకొని బాగా హీట్ చేయండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కోట్ చేసిన ఆలూ పీసెస్ని దీనిలోకి ఒక్కొక్కటిగా వేసుకోండి. ఇవి ఒకదానికొకటి అతుక్కుపోకుండా దూరంగా వేసుకోండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటిని కదపకుండా కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాయి అనుకున్నాక ఫ్లిప్ చేసి 2 వైపులా ఫ్రై చేసుకోండి. ఇవి 2 వైపులా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని టిష్యూ పేపర్లోకి తీసుకోండి. ఇదే విధంగా
మిగిలిన బంగాళదుంప ముక్కల్ని కూడా ఫ్రై చేసి పెట్టుకోండి. ఆలూ 65 రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. చూసారు కదా, ఆలూ 65ని ఎంత ఈజీగా ప్రిపేర్ చేసామో. దీన్ని మీరు తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, స్వీట్ మిర్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్వీట్ మిర్చిలో వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.